హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది బ్యాచులర్ లైఫ్. నేను మా హోమ్ టౌన్కి వచ్చానండి. ఎక్కడ ఉన్నా హోమ్ టౌన్కి వస్తే హ్యాపీనెస్సే వేరు కదా. ఇంటికి వచ్చాక మా అక్క మా ఫామ్ దగ్గర మొక్కలు వేద్దామన్నది. సో మొక్కల కోసం అని చెప్పి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వచ్చాం. మేము లెమన్ ప్లాంట్స్ వేద్దాం అనుకున్నామండి. సో ఒక 10 ప్లాంట్స్ తీసుకున్నాం. చూడండి, ఇవి లెమన్ ప్లాంట్స్. ఇది హైబ్రిడ్ అండ్ అవి నార్మల్ అంట. మేము హైబ్రిడ్ తీసుకున్నాం. ఇంకా ఫుల్ నర్సరీ చూపిస్తారండి. చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఉన్నాయి. మాకు ఈచ్ ప్లాంట్ 120 చెప్పారు. ఈలోపు మా అక్క బార్గెన్ చేసి 110కి అడిగేశారనమాట. మా అక్క దాన్నే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి 10 రూపీస్ తగ్గించారని ఎక్కువ ఫీల్ అయింది. మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ సైడ్ అయితే ఒక ప్లాంట్ ఎంత ఉంటుందో, మేము రీజనబుల్గా తీసుకున్నామో లేదో. ఇటు చూడండి, వీళ్ళు స్వింగ్ కోసం చాలా బాగా కట్టారు కదా. పక్కనే ఆవు, దాని బుజ్జి పిల్ల క్యూట్గా ఉంది కదా ఫ్రేమ్లో. ఇంకా ప్లాంట్స్ వెహికల్లో పెట్టమని చెప్పాం. యాక్చువల్గా కార్లో సరిపోతుందా లేదా అని అనుకున్నాం, బట్ ఓకే, వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యాం. ఇంటికి వచ్చేటప్పుడు వెదర్ చాలా బాగుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే మా తాతయ్య గారు కివీ ప్లాంట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకువెళ్ళండి అన్నారు. మా తాతయ్య గారు టెర్రస్ పైన గార్డెనింగ్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కవర్ చేశారు మా తాతయ్య గారు. కర్రీ లీవ్స్ ప్లాంట్ కూడా ఉంది, మనీ ప్లాంట్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. అండ్ ఇగో ఇప్పుడు మేము కివీ ప్లాంట్ ఫామ్ దగ్గరికి తీసుకెళ్ళడానికి అని చెప్పి ప్యాక్ చేస్తున్నాం. ఓన్లీ కివీ ప్లాంటే కాదు, డేట్ ప్లాంట్ కూడా అలానే వేశారు. సో గ్రేట్ కదా. మా తాతయ్య గారు రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండి. హీ లవ్స్ ప్లాంటేషన్. అంతా కూడా హోమ్ కంపోస్ట్ నుంచే చేశారు. ఇక్కడ చూడండి, జామకాయలు కొన్ని మేము తింటే కొన్ని బర్డ్స్ తింటున్నాయి. సో అందుకే ఫ్రూట్కి కవర్ వేశారు మా తాతయ్య గారు. ఇంకా మేము మా ఫామ్కి స్టార్ట్ అయ్యాం. ఈ బ్రిడ్జ్ బ్రిటిషర్స్ బిల్డ్ చేసింది అంట. ఆల్మోస్ట్ 70 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జ్. ఇది కూడా మా తాతయ్య గారే చెప్పారు. అసలు బ్యూటీ అంటే నేచర్ కదా. చూడండి ఎంత బాగుందో. దానికి ఇంకా బ్యూటీ యాడ్ చేయడానికి రెయిన్ కూడా స్టార్ట్ అయింది. సూపర్ కదా. అక్కడ ఇండివిజువల్ హౌస్ ఉంది కదా, అది సూపర్ ఉంది కదా. మా ఫామ్కి వచ్చేసాం. మా డాడీ ఆల్రెడీ అక్కడే ఉన్నారు. సో ప్లాంటేషన్ చేయడానికి కావాల్సినవి అడిగి తీసుకొని ఉంచారు. బట్ ఈలోపు వర్షం ఇంకా ఎక్కువైంది. ఇంకా అలా మా డాడీ, మా అక్క, నేను కూర్చొని మాట్లాడుకుంటున్నాం. చాలా డేస్ అయింది కదా ఫామ్ దగ్గరికి వెళ్ళి అని చెప్పి. ఇంకా వర్షం తగ్గింది కదా అని చెప్పి వెహికల్లోంచి ప్లాంట్స్ బయటకు తీసేసాం. మొత్తం ప్లాంట్స్ అన్నీ బయటే ఉన్నాయి కదా, ఇదిగోండి ఇవే. అండ్ రండి, మీకు మా ఫామ్ చూపిస్తాను. అక్కడున్న గోవా ప్లాంట్స్ అన్నీ కూడా 2 ఇయర్స్ బ్యాక్ మేమే వేసామండి. అండ్ ఈ బనానా ప్లాంట్స్ కొన్ని మేము వేసాం, కొన్ని మా డాడీ వేయించారు. ఇంకా మొక్కలు వేయడానికి మేము రెడీ. ఆల్రెడీ వర్షం కూడా తగ్గింది, త్వరగా వేసేయాలని ఫిక్స్ అయ్యాం. 2 ఇయర్స్ బ్యాక్ మేము వేసిన ప్లాంట్స్ ఎంత త్వరగా పెద్ద అయిపోయాయి. యాక్చువల్లీ జామ చెట్టు చాలా త్వరగా పెరుగుద్ది, బట్ ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి. ముందు చూసాం కదా, అది మోసంబి, ఇది సపోటా, అండ్ అవి జామ చెట్లు. జామ చెట్టుకు వచ్చిన ఫ్రూట్స్ చూసైతే మా అక్క చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయింది. సేమ్ చంద్రముఖి మూవీలో జ్యోతికల. అందుకే ఫ్రూట్స్ అన్ని చూపిస్తుంది. మేము ఫుల్గా కిందకి దూరి మరీ వెతికామండి. అండ్ తినడం కూడా స్టార్ట్ చేసాం ఆల్రెడీ. మొత్తం బుజ్జిగా ఇలా చిన్నగా కిందకి వచ్చింది. ఇంకా ఉన్నాయి, చూపిస్తానండి. ఇదేమో ప్రొమోగ్రానేట్ అండ్ అది ఆరెంజ్. ఇంకా అలా చివరికున్నవన్నీ కూడా జామ చెట్లు అండ్ బనానా. ఫైనల్లీ మేము ప్లాంట్స్ వేయడం కంప్లీట్ అయిందండి. కాకపోతే నేను వీడియోలో చూపించలేదు, కంప్లీట్ అయ్యాక చూపిద్దామని చెప్పి. స్ట్రైట్ ఇటు ఒక 5 అటు ఒక 5 వేసాం. మిడిల్లో ఆ కివీ తెచ్చాం కదా, అవి కూడా వేసేసాం. నేను గోవా సీడ్స్ తీస్తున్నా కదా, అది మోషన్స్ తగ్గుతుందంటండి. మా తాతయ్య గారు తీసుకురమ్మంటే తీసుకొస్తున్నాము, ఎవరో అడిగారంట. అండ్ ఇందాక నేను ఫ్రూట్ మీకు కంప్లీట్గా చూపించలేదు కదా, నాకు మళ్ళీ చూపించాలనిపించింది. ఎంత లాస్ వచ్చినా కూడా ఫార్మింగ్ ఎందుకు ఆపరో నాకు ఇప్పుడే అర్థమైంది. మనం వేసిన ప్లాంట్స్కి వచ్చిన ఫ్రూట్ తింటే ఆ ఫీలే వేరు కదా. చాలా హై ఉంది. 10 ప్లాంట్స్ వేసేసరికి అలసిపోయిన ఫీల్ వచ్చేసింది, బట్ చాలా హ్యాపీగా ఉంది. ఏ డే విత్ గ్రీనరీ అని చెప్పి. ఇంకా అలా మా అక్క నేను స్నాప్లో ఫిల్టర్స్ పెట్టి కార్టూన్ ఫేసెస్ పెట్టుకొని చిల్ అయ్యాం. మా ఫామ్ కూడా చూడండి, కార్టూన్ ఫిల్టర్తో చాలా బాగుంది కదా. ఫుల్గా చూపిస్తా చూడండి. సేమ్ కార్టూన్ ఛానల్లో ఉన్నట్టే ఉంది కదా. ఆ షెడ్, గ్రౌండ్, మొక్కలు అన్నీ, మొత్తం ఎవ్రీథింగ్. అండ్ నాకైతే ఇది చూస్తుంటే చిన్నప్పుడు ఖుషి టీవీ చూసినట్టు అనిపించింది. చూడండి కారు ఇటు సైడ్, ఇవన్నీ కూడా. స్నాప్చాట్ భలే ఉంటుంది కదండి, మొత్తం అన్ని ఫిల్టర్స్ ఉండి. యాక్చువల్లీ స్నాప్ చాలామంది అడిక్ట్ అయ్యారు స్నాప్కి. ఓవర్వ్యూ మొత్తం ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు కదా, ఆయన మా డాడీ.
ఇంకా మేము కూడా ఇంటికి స్టార్ట్ అవుదామని ఫిక్స్ అయ్యాం. ఇంటికి వచ్చే దారిలో చూస్తే గిజిగడ్ గూడు కనిపించింది. మీరు ఎప్పుడైనా గిజిగడ్ గూడు చూసారా అండి? చూస్తే కమెంట్ చేయండి. ఇది స్కూల్ టైంలో మనకి లెసన్లో కూడా ఉంటుంది, తెలుగు సబ్జెక్ట్లో. మేమైతే చాలాసేపు అక్కడే ఉండిపోయామండి, ఎందుకంటే చాలా దగ్గరగా ఉంది కదా, అందులో బర్డ్ ఉందేమో చూసేద్దామని చెప్పి జూమ్ చేస్తూ తీయడానికి అవుతుందేమో అని చాలా ఆలోచించేసాం, బట్ అవ్వలేదు. చిన్నప్పుడు నేను మేడపైన చూశానండి. ఒకసారి మేము దాన్ని తీసేసాం అందులో బర్డ్ లేనప్పుడు, బట్ అందులో చిన్నపిల్ల ఉంది. బర్డ్ అయితే లోపల చాలా బాగా అరేంజ్ చేసిందండి. ఫుల్ కాటన్ ఉంది, చాలా మెత్తగా ఉంది, సూపర్ ఉంది అసలు. మీరు కూడా ఎప్పుడైనా బర్డ్ది హౌస్ ఎప్పుడైనా తీసేసారా? మేము తీసాం కానీ మళ్ళీ పెట్టేసామండి, తిట్టుకోవద్దు నన్ను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ది బ్యాచులర్ లైఫ్.